హలో గైస్, వెల్కమ్ టు రెడ్డి గారి అమ్మాయిస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ఒక కొత్త షాప్కి వెళ్ళబోతున్నాం. అక్కడ రెడ్ కార్ పల్లవి ప్రశాంత్ది. ఒక 2 minutes ముందు వెళ్ళుంటే కలిసేవాళ్ళం, కానీ కలవలేకపోయాము తనని. ఇక్కడ ఉన్నది అనిల్, మై విలేజ్ అనిల్ గీలా అన్నట్టు. ఆయనని కలిసి ఆయనతోని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పించాము. అనిల్ అనే చాలా మంచిగా మాట్లాడిండు, ఫ్రెండ్లీగా మాట్లాడినారు. షాప్ నేమ్ ఎన్ఆర్ కలెక్షన్, శారీస్ అండ్ రెడీమేడ్ డ్రెస్సెస్. అడ్రస్ వచ్చేసి సిద్దిపేటలో. ఓకే, ఇక లోపలికి వెళ్ళిపోదాం పదండి. మాతో పాటు మీరు కూడా చూసేయండి లోపల ఏమేమి ఉన్నాయో. చాలా వెరైటీ కలెక్షన్స్ ఉన్నాయి అందులో. శారీస్, రెడీమేడ్ డ్రెస్సెస్ ఉన్నాయి. డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి. అన్నీ రెడీమేడ్, అంటే ఏమంటారు, తయారు చేపించి పెట్టినారు అవన్నీ. చాలామంది వచ్చిర్రు. క్రౌడ్ అయితే బాగానే ఉంది. ఎక్కువ మంది శారీస్ కోసమే వచ్చినట్టున్నారు. బాగా శారీస్ కోసమే చూస్తున్నారు అందరూ. శారీస్ కలెక్షన్ అయితే బాగుంది. అన్నీ తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి. మళ్ళీ 500 నుండి 600, 700 అట్లనే ఉన్నాయి అన్నీ. ఈ డ్రెస్ ఆలియా కట్ది చాలా బాగుంది. మేము తీసుకుందాం అనుకున్నాం, కానీ కొంచెం సైజు పొడవు ఉంది, అంటే లెంత్ తక్కువ అయిపోయినాయి అంటాం. డ్రెస్సెస్ అన్నీ చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి చూస్తున్నాం మేము. అందులో నుండి మేము కూడా కొన్ని తీసుకున్నాం, కొన్ని సెట్స్ తీసుకున్నాం, శారీస్ తీసుకున్నాం. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది, కానీ పొడవు వచ్చినాయి కొన్ని. మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. అంటే మేము వెళ్ళింది 6కి అట్లా వెళ్ళినాము. అప్పటికే ఓపెనింగ్ అయిపోయింది. చాలా స్టాక్ అంతా అయిపోయింది అక్కడ. డ్రెస్సెస్ అయితే చాలా తీసుకున్నారు అందరూ. అన్నీ చాలా బాగున్నాయి. చూపించడానికి వర్కర్స్ కూడా కొత్త కాబట్టి తక్కువ ఉన్నారు. అందుకే ఇక మేమే చూసుకోవాల్సి వస్తుంది. అన్నీ మాకే ఇచ్చిపెట్టేసారు. అందరూ వాళ్ళే చూసుకుంటున్నారు. అక్కడ షాప్ వాళ్ళు కూడా చెప్పేసినారు, అంటే మీకు నచ్చినవి మీరు చూసుకోండి, తర్వాత వర్కర్స్ వచ్చి ఫోల్డ్ చేసుకుంటారు, మీకు కన్వీనియంట్గా ఉంటుంది అని. అంటే ఇక పర్లేదు కానీ మేమే చూసేసుకుంటున్నాం. అంటే మనకు నచ్చినవి మనం చూసుకుంటే ఈజీ అవుతుంది కదా. అక్కడ అన్నయ్య వచ్చి కూడా చెప్తున్నారు ఇట్లా సైజెస్ అది ఇది అని. కలెక్షన్స్ అంటే ఈ ఒక్క దాంట్లో కొన్ని డిజైన్స్ అట్లా లిమిటెడ్ డిజైనే తెప్పించినారు, చాలా బాగున్నాయి. ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్సే బాగా కలెక్షన్ ఉన్నది. తెప్పించారు అట్లాంటివే, ట్రెండింగ్ ఉండేటివే డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి. కలెక్షన్ అంతా అయిపోయింది కాబట్టి అసలు దొరకడం లేదు. కింద కుప్పలు పెట్టేసిరు మొత్తం నిప్పుకుంటా. అన్నని చూసుకోవాల్సి వస్తుంది. ఇది కూడా అదే, కానీ లాంగ్ అయిపోయింది లెంత్. స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు, కానీ సెట్ కాదు కదా, మరి మొత్తం ఆల్ట్రేషన్ చేయించుకోవాలి కిందికి పట్టి దగ్గర ఇట్లా. ఇవన్నీ శారీస్, డైలీ వేర్ శారీస్, డ్రెస్సెస్. శారీస్ కలెక్షన్ కూడా బాగుంది. మేము కూడా ఒక 5-6 శారీస్ తీసుకున్నాం మమ్మీకి అని, మళ్ళీ మాకు కూడా తీసుకున్నాం కొన్ని.
యూట్యూబ్ చేయడానికి కూడా యూజ్ అవుతాయి కదా అని. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు తీసుకోవడానికి. ఈరోజే కొత్తగా ఓపెనింగ్ అయింది కాబట్టి మంచిగా బాగుంటాయి, కలెక్షన్ కూడా వెరైటీగా ఉంటాయి. న్యూ స్టాక్ కదా, వెరైటీ వెరైటీ కలెక్షన్స్ వస్తాయి అనేసి వెళ్ళినాము. స్టాక్ అయితే చాలా బాగుంది. మళ్ళీ షాప్ మొత్తం స్పేషియస్గా ఉంది. అసలు షాప్ దగ్గరికి రాగానే పల్లవి ప్రశాంత్ గారు అనిల్ అన్నయ్యని అంటే చూస్తామో అనుకోలే, మాకు తెలీదు. ముందే ఎవరైనా చెప్పుకుంటే అట్లా వాళ్ళు వచ్చిరని చెప్పుకుంటే కొంచెం తొందర వెళ్ళేవాళ్ళు. ఎంతైనా చూడాలనిపిస్తుంది కదా ఎవరికైనా. వాళ్ళు వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే యూట్యూబ్లో కొన్ని ఛానల్స్లలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిర్రంట కానీ మాకు తెలియదు. మేము చూడలేదు. చూసుంటే కొంచెం ముందు వచ్చేవాళ్ళం. మాకు తెలిసిన ఆంటీ చెప్పింది ఇట్లా కొత్తగా షాప్ పడింది వెళ్దామంటే ఓకే అనేసి వెళ్ళిపోయినాం. మీకు శారీస్ అయితే బాగున్నాయి, అన్నీ కొత్త కొత్త కలెక్షన్ ఉంది. చాలామంది వచ్చిండ్రు తీసుకోవడానికి. మళ్ళీ అసలు కౌంటర్ దగ్గర కూడా స్పేస్ లేదు, అంతమంది ఉంటున్నారు, తీసుకుంటూనే ఉన్నారు. ఆఫర్స్ కూడా ఎక్కువ పెట్టినారు, అంటే మంచిగా పెట్టినారు. ఫస్ట్ డే కదా, కొత్తగా పెట్టారు కాబట్టి. మా మమ్మీ వాళ్ళకి అర్థమవుతలేదు ఏ శారీ తీసుకోవాలి, ఇన్ని గానం ఇక తీసుకోవాలి అని అన్నీ నచ్చేస్తున్నాయి వాళ్ళకి. నేను మళ్ళీ అన్నీ యూజ్ చేస్తున్నాను. లావెండర్ కలర్ చాలా బాగుంది. తీసుకుందాం అనుకున్నాం కానీ అది ఆల్రెడీ ఎవరో తీసుకున్నారంట, అట్లాంటిది లేదు. శారీస్ అయితే బాగున్నాయి, క్యాట్లాగ్ పీసెస్ ఉన్నాయి అన్నీ. చాలామంది వచ్చి ఈ డ్రెస్ బాగుంది కదా, చాలా బాగా నచ్చింది నాకైతే. చాలా బాగా అనిపించింది. అంటే మనం తీసుకుందాము అని గ్యాప్లని వేరే వాళ్ళు ఆల్రెడీ మనం తీసేసుకున్నామని చెప్తున్నారు, అందుకే కిందికి పెట్టిర్రంట. మేము కిందియే తీసి పట్టుకుంటున్నాం. ఇవన్నీ కుర్తీస్ బాగున్నాయి కదా, సెట్స్, పంజాబ్ డ్రెస్ టైప్ అన్నీ వచ్చినాయి, వెరైటీ. ఇది మేము ఇద్దరం సిస్టర్స్. పట్టు శారీస్ అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి, కానీ మేము పట్టు శారీస్ సైడ్ వెళ్ళలేదు. ఎందుకంటే ఇక ఎట్లయినా బతుకమ్మకి తీసుకుంటాం కదా, అప్పుడే మళ్ళీ వస్తాయి అన్నారు, స్టాక్ మళ్ళీ వస్తాయి కొత్తవి అని అనేసరికి ఆగిపోయినాం. బతుకమ్మకి పట్టు శారీస్ తీసుకున్నామండి మమ్మీ వాళ్ళు ఇట్లా అందరూ. మా మమ్మీ వాళ్ళకి నచ్చిన శారీస్ మాకు నచ్చుతలేవు, మాకు నచ్చినవి వాళ్ళకి నచ్చుతలేవు. ఇది చాలా బాగుంది. లేస్ కూడా వచ్చింది వెరైటీ. ఇక బిల్డింగ్ వేపియాలి అని వేపించడానికి వెళ్ళినారు అనుకుంటా. అయితే తిరుగుతూనే ఉన్నాం, షాప్ అంతా తిరుగుతున్నాం.
వద్దు. డ్రెస్ పైన క్లిప్ అందరూ నూకేసుకుంటూ అవుతున్నారు కాబట్టి ఫోనే పడిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేసుకోండి. ఎన్ఆర్ కలెక్షన్స్ని విజిట్ చేయండి. మీరు సిద్దిపేటలో ఉంటే ఎన్ఆర్ కలెక్షన్స్ని పక్కా విజిట్ చేయండి. చాలా బాగున్నాయి కలెక్షన్స్. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్.